జనాభా లెక్కల కోసం తొలి దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్ జారీ. దేశవ్యాప్తంగా జనగణన జరిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తొలిసారిగా డిజిటల్ రూపంలో విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గృహగణన చేపట్టనుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తేదీన ముగియనుంది. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రానికి 30 రోజుల వ్యవధి ఉంటుందని ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. హౌస్ లిస్టింగ్లో భాగంగా అన్ని రకాల ఇళ్ళు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు అధికారులు. కాగా దేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2021లో జనగణన నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియను వాయిదా వేశారు. తాజాగా ఈ జనగణన ప్రక్రియ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ 2 దశల్లో నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు జనగణన నిర్వహించగా, రెండవ దశలో వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 తేదీ వరకు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు 15 రోజుల పాటు స్వీయ గణన ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందనేది అధికారులు వెల్లడిస్తున్నారు. జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేరున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనగణనతో పాటే కులగణనకు సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టింది, పూర్తి చేసింది కూడా. కాగా ఈ దఫా జనాభా లెక్కింపు అంత డిజిటల్ రూపంలో విధానంలో నిర్వహించినట్టు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో పాటే కులగణన సర్వే కూడా చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది. మొబైల్ యాప్ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరించనున్నారు. స్వీయ గణన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం భావిస్తుంది. జనగణనతో పాటు కులగణన కూడా కేంద్రం చేపట్టినట్లు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. హౌస్ లిస్టింగ్ గణన కోసం ఏప్రిల్ నుంచి దేశంలోని ప్రతి ఇంటికి క్షేత్రస్థాయి సిబ్బంది ఎలా చేరుకోవాలి అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటి యజమానులను ఏ ప్రశ్నలు అడిగి ఎలాంటి సమాచారం సేకరించాలి, మొబైల్ యాప్ను ఎలా వాడాలి అనే అంశంపై అవగాహన కల్పించనున్నారు. డిజిటల్ సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో ఉపయోగపడే భద్రతా ఫీచర్లు ఏమిటి, సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉపజిల్లా స్థాయిలో ఏ విధంగా వినియోగించుకోవాలని, అధికారులను ఎలా సమన్వయం చేయాలి అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇటీవలే ఫ్రీ టెస్ట్ ప్రక్రియను నిర్వహించారు. దాని ఆధారంగా జనగణన చేపడతారు. ఇక దేశంలో మంచుతో కూడిన ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ 2026 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్నారు.